నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ కేసెస్లో ఏం జరుగుతుంది అని అంటే, వన్స్ వైఫ్ ఏదైతే ఆ క్రూయల్టీ ఏదైతే ఉందో హస్బెండ్ ఫ్యామిలీ నుంచి ఫేస్ అయ్యేది, ఆవిడ తట్టుకోలేక 498 కేసు ఫస్ట్ ఇనిషియేట్ చేస్తారు. ఇనిషియేట్ చేసి ఆవిడ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మరు నిమిషము భర్త ఏం చేస్తాడంటే కామన్ టాక్టిక్, కామన్ ప్రాక్టీస్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ టాక్టిక్ని యూజ్ చేయడం వల్ల 498 డైల్యూట్ అయిపోతుందా, లేదు నిజంగా న్యాయం జరుగుతుందా, ఎవరైనా నిజమైన బాధితులు ఉంటే? చూడండి, ఈ మధ్య చాలా కామన్గా ఎట్లా అయిపోయింది, అది వైఫ్ కానివ్వండి, అది హస్బెండ్ కానివ్వండి, ఎవరైనా కూడా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ తప్పు ఉంటుంది, హస్బెండ్ నా వల్ల కాదు ఇంక ఈమెతో నేను బతకలేను అని చెప్పేసి డైవర్స్ అప్లై చేస్తాడు. ఈ వైఫ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ పిల్లల్ని కానీ ఉంటారు, ఆ లోపు పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు. ఈమె హస్బెండ్ ఆస్తి ఆ లోపు ఆల్రెడీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంసారం చేస్తే హస్బెండ్ సంపాదించిందంటే సగం డబ్బులు ఆల్రెడీ వైఫ్ దగ్గర ఉంటాయి ఎప్పటికే. ఆ డబ్బులు దాచిపెట్టుకొని వీళ్ళు నెల నెల సంపాదించే డబ్బులు కూడా లాగాలని చూసి ఇంక ఇప్పుడు వదిలేస్తే 15-20 ఏళ్ళ తర్వాత 20-25 ఏళ్ళ తర్వాత ఇంకా మళ్ళీ ఆ వైఫ్ పెళ్లి చేసుకుంటానికి కూడా స్కోప్ తక్కువ ఉంటుంది. టార్చర్ పెడుతూనే డైవర్స్ ఇవ్వకుండా ఆ హస్బెండ్కి చుక్కలు చూపిస్తుంటారు కొంతమంది మహిళలు. అలాంటి వాళ్ళకే కోర్టు చెక్ పెడతాం జరిగింది. కోర్టు ఏమంటుందంటే, ఇది అలహాబాద్ హైకోర్టు మేడం, ఇది వన్స్ క్రూయాలిటీ ఈస్ ప్రూవ్డ్, సూట్ ఫర్ డివోర్స్ మస్ట్ బి డిక్రీడ్ అండ్ సూట్ ఫర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ మస్ట్ బి డిస్మిస్డ్ అని చెప్తున్నారు. ఎందుకు అంటే నేను మీకు క్లియర్గా చెప్తాను. లక్నో బెంచ్ అంటే లక్నోలో కోర్టు, హైకోర్టు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, 1901 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ 1984 read with section 28 of Hindu Marriage Act 1955 filed by husband against the judgment of family court by which regular suit of husband for dissolution of marriage was dismissed and the regular suit of wife for restitution of conjugal rights was decreed in her favor. A division bench comprising Justice Ranjan Roy and Justice Om Prakash Shukla held, we have no hesitation in determining that once cruelty was proved, the suit for divorce had to be decreed and the suit for wife had to be dismissed, subject of course to the provision section of 13A of Act 1955. But the family court has erred on the facts and law in not doing so. The point of determination is answered accordingly. చాలా క్లియర్గా ఏం చెప్తారంటే మేడం, ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ కూడా మనం వెళ్దాం. అపెలెంట్ వాజ్ హస్బెండ్ అండ్ ద రెస్పాండెంట్ వాజ్ వైఫ్ హూ గాట్ మ్యారీడ్ ఇన్ 1986లో పెళ్ళైంది వీళ్ళకి. 2 sons, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు కొడుకులే. ఆఫ్టర్ కన్సీవింగ్ బోత్ సన్స్, వైఫ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్ ఎట్ ఆల్. వైఫ్ పిల్లలు పుట్టిన తర్వాత కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా వైఫ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆ వైఫ్కి ఇంకా హస్బెండ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా మిస్బిహేవ్ చేస్తాము, సర్వెంట్స్ ముందు తిడతాము, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తుందమ్మా. ద వైఫ్ లాక్డ్ హిమ్ ఇన్ టాయిలెట్ అండ్ ఆల్సో యూజ్ టు కరెక్ట్ కోరిలేట్ హిమ్ విత్ ఎ లేడీ రిసైడింగ్ నెక్స్ట్ డోర్. బాత్రూంలో లాక్ వేసి ఆ హస్బెండ్ని చిత్రహింసలు పెట్టి లేనిపోయిన అలిగేషన్స్ ఆ హస్బెండ్కి పక్కింటి ఆమెతో పెడతాం కూడా జరిగింది. షీ ఈవెన్ అబ్యూస్డ్ హిస్ పేరెంట్స్ అండ్ దేర్ ఆఫ్టర్ స్టాప్ గివింగ్ హిమ్ ఫుడ్. ఇంకేం కావాలి, ఆ హస్బెండ్ పేరెంట్స్ని అమ్మ బూతులు తిట్టి ఆ హస్బెండ్కి ఫుడ్ పెడతాం కూడా మానేసింది. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఇంకా అమ్మ. సిన్స్ 2003 వైఫ్ వాజ్ లివింగ్ సపరేట్లీ విత్ హస్బెండ్ అండర్ సేమ్ రూఫ్ అండ్ హెన్స్ హీ ఇన్స్టిట్యూట్ ఎ సూట్ అండర్ సెక్షన్ 13 ఫర్ డైవర్స్. ఇదంతా భరించలేక హస్బెండ్ డైవర్స్ చేస్తాం జరిగింది. దేర్ ఆఫ్టర్ వైఫ్ లాస్డ్ కేస్ అగైన్స్ట్ హస్బెండ్ అండర్ డీవీసీ. ఇది అయ్యగానే మనకు అందరికి తెలుసు, వైఫ్ ఇంకా హస్బెండ్ మీద ఆ కేసు ఈ కేసు, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ప్రొవిజను అన్నీ వేసేసి మళ్ళీ లాస్ట్లో ఏం చేసింది, మళ్ళీ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తారు. అంటే నువ్వు ఇంటికి వచ్చేసేయి మనం కలిసి ఉందాం బాగా అని మళ్ళీ హస్బెండే, వైఫే వేస్తాం జరిగింది హస్బెండ్ మీద. ఇంత దారుణంగా లేడీస్ మారుతున్నారు రోజు రోజుకి. ఇది భరించలేని నమ్మలేని నిజాలు ఇవన్నీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జడ్జి గారు ఏం చెప్పారంటే, ఇంత హింస పెట్టి అన్ని ప్రూఫ్స్ ఉండి మళ్ళీ నువ్వు ఇంటికి రా అంటే ఆ హస్బెండ్ ఇంటికి ఎలా వెళ్తాడు? ఆ హస్బెండ్ తల్లిదండ్రులని హింస పెట్టి, కొంతమంది అయితే కొట్టారు కూడా తల్లిదండ్రులు, అత్తమామని కాలుతో కొడతాం కూడా చూసాం, మనం వీడియోలు చూసాం. నేనే డైరెక్ట్గా ఆ సీఏకి కూడా ఫోన్ చేసి మాట్లాడతాం జరిగింది కొన్ని సందర్భాల్లో, వీడియో చూసి కూడా.
ఇట్లా అత్తమామని ఇబ్బంది పెట్టి అన్నం పెడతాం కూడా హస్బెండ్కి మానేసి బాత్రూంలో నిబంధించి పక్క ఎవరో ఉంటే ఆడవాళ్ళతో వాళ్ళతో లేనిపోయిన లింకులు పెట్టి చిత్రహింస పెట్టి సర్వెంట్స్ ముందు అమ్మ బూతులు తిడితే ఏ హస్బెండ్ తీసుకుంటాడండి డైవర్స్ ఇవ్వకుండా? అలాంటి హస్బెండ్ డైవర్స్ చేసినప్పుడు ఈమె నువ్వు ఇంటికి వచ్చేసే బాగుంటామని ఒక ఆర్సీఆర్ పిటిషన్ పడేస్తే హస్బెండ్ ఎన్నకి ఎలా వెళ్తాడు అని కోర్టు చెప్తాం జరిగింది. అలాంటప్పుడు ఇట్లాంటి వైఫ్ వేసే కంప్లైంట్స్ అన్నీ కూడా డిస్మిస్ చేసి డైవర్స్ శాంక్షన్ చేయమని అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు చెప్తాం జరిగింది. చూసారు కదా, ఇలాంటివి కేస్ లాస్ అంటారు. ఇవి ఇలాంటి సైటేషన్స్, ఇలాంటి కేస్ లాస్ మేము చెప్పేది కామన్ పబ్లిక్ మీ గురించి మీకు అర్థం అవ్వాలి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో పడి లేదా పడకుండా కూడా మీ బంధువుల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి సందర్భాల్లో వెళ్తే వాళ్ళకి ఇలాంటి వీడియోలు మీరు షేర్ చేస్తాం వల్ల ఎంతో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటుంది. దయచేసి 10 మందికి షేర్ చేయండి, సో దట్ మీరు సమాజానికి హెల్ప్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.